ఈరోజు నాకెంతో ఇష్టమైన విషయం. నాకు హెల్త్ అంటే చాలా ఇష్టం. సో ఆ టాపిక్స్ మీద, ఆ హెల్త్ టాపిక్ మీద చాలా వీడియోలు చేయాలనేది నా కోరిక. అలా ఈరోజు ఉదయాన్నే నేను అట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే, లావుగా హెవీ వెయిట్ తోటి ఉండి ఇంకా ఎలాగైనా సరే తగ్గించుకోవాలి అని అతి ప్రయాసపడి ఆ తెల్లవారుజామున ఉదయాన్నే వాళ్ళు వాకింగ్ చేస్తూ 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 ఉంటారు. చాలా లావు ఉంటారు. అంటే అధిక బరువు. దాంట్లోంచి బయటపడడానికి, అదేవిధంగా అనారోగ్య సమస్యలు, హెవీ వెయిట్ వల్ల అన్ని జబ్బులు వస్తాయి. షుగర్ వచ్చేస్తుంది, దాన్ని ఆనుకొని బీపీలు వచ్చేస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇది ఏదేం లేదు, అన్ని లింకులే ఉంటాయి అన్నమాట. అందుకని మనం లావు రాకూడదు. అందుకే వైద్యశాస్త్రం మనకి ఇంత హైట్కి ఇంత వెయిట్ ఉండాలని చార్ట్లు కూడా రూపొందించి మనకు అందజేస్తారు. కానీ లావు ఉంటాం, ఏం చేయలేం. సరే, పెద్దవాళ్ళ నుంచి అలా లావుగా వచ్చే ఒక జన్యుపరంగా అది ఉంటుంది. అలా కాకుండా స్వయంకృతాపరాధం ఏంటి? తిని 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 లావెక్కిపోతాం. ఆ తర్వాత ఒకరోజు అర్థమవుతుంది, ఏంట్రా ఏం తప్పు చేసాం. అప్పుడు ఈ వాకింగ్లు, ఈ రన్నింగ్లు, ఎక్సర్సైజులు, జిమ్ములు రకరకాలు. అంతటితో ఆగితే పర్వాలే. హాస్పిటళ్ళకి, కార్పొరేట్ హాస్పిటళ్ళకి ఆ పొట్టల్ని కోపించుకొని, ఆ లోపల ఏమేంటియో తీయించుకొని గందరగోళాలు చేసేసి ఒక్కొక్కసారి ప్రాణం మీద కూడా తెచ్చుకుంటారు. చూసారా ఎంత బాధగా ఉంటుంది. ఒక చిన్న లావు అనే దానికి, అధిక బరువు అనే విషయానికి మనం చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాం హాస్పిటళ్ళకి వెళ్ళి. మరి ఆ పార్కులో వాకింగ్ చేస్తుండే వాళ్ళని, ఆ ట్రాక్స్ మీద వాకింగ్ చేస్తున్న వాళ్ళని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంటుంది, మీరు తగ్గరు 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 అని. నాకు అదే వస్తుంటుంది. ఎందుకంటే ఇలా గంట సేపు నడుస్తారు, ఇంటికి వెళ్ళేసి ఇంత కూడా తగ్గించకుండా ఫుల్గా లాగిచ్చేస్తుంటారు. ఎట్లా తగ్గుతారండి? ఎందుకు తగ్గుతారు? ఎందుకు తగ్గాలి? నడక చాలా మంచిది. నేను ఒక్కొక్క రోజు 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అలా వాక్ చేస్తుంటా. మన డాక్టర్ బిఎం హెగ్డే గారు వాకింగ్నే ప్రిఫర్ చేస్తారు. మనందరికీ సలహా చెప్తారు, వాక్ చేయండి, దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్తారు. నేను 40 కిలోమీటర్స్ శ్రీశైలంకి వాక్ చేస్తూ వెళ్ళాను. 40 కిలోమీటర్లు నడకతో శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాను. కేవలం ఆ 40 కిలోమీటర్లు నడవగలనా లేదా అని నన్ను నేను చెక్ చేసుకోవడానికి అలా వెళ్ళాను. సో వాకింగ్ ఈజ్ ద బెస్ట్. కానీ ఇక్కడ అధిక బరువును తగ్గించుకోవటానికి నడక మాత్రమే, వాకింగ్ మాత్రమే సరిపోదు అనేది నా భావన. అదొకటి చాలదు. అది లేకపోయినా కూడా తగ్గించుకోవచ్చేమో, కానీ దాంతో మాత్రమే అయితే తగ్గరు. మరి అలా వేరే మార్గం లేదా? ఉందిగా, చాలా ఈజీ అని నేను చెప్పానుగా. సో హెవీ వెయిట్ని తగ్గించుకోవాలి. సింపుల్ లాజిక్, క్యాలరీ కట్ అంటే మనం తీసుకునే ఫుడ్, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎన్నిసార్లు తింటున్నాం, ఈ సెన్స్ ఇక్కడ ఉండాలి.
ఇది అంటే మనము మనసుతో తినకూడదు. మనసు ఏం చెప్తుంది? బాగుంది, తిను తిను, ఇంకా ఇంకా ఇంకా, ఇదే మనసు చెప్పేది. కానీ మన బుద్ధి రే ఇందులో ఇందుంది, ఇందులో ఇది లేదు, ఇందులో అది ఉంది, దీన్ని ఎక్కువ తినబాకు, దీన్ని కొంచెమే తిను, దీన్ని బాగా తిను అని మనకి బుద్ధి మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. బుద్ధిని ఫాలో అయితే మంచి జరుగుతుంది. అట్లా కాకుండా మనసుని ఏం కాదు లగిచ్చాయి అని కానీ దాని మాట విన్నామా అన్నీ పొట్టలో వేసుకుంటాం. ఇది నేను చేస్తుంటా, నేనేమి అతీతుడిని చెప్పట్లే. ఇవన్నీ మనందరం చేసే పనులే. అలా చేసే మనం జబ్బులు తెచ్చుకునేది కానీ, అధిక బరువులు తెచ్చుకునేది కానీ, షుగర్లు తెచ్చుకునేది కానీ, ఇంకా రకరకాల జబ్బులు, కిడ్నీలు పోగొట్టుకోవటాలు, అన్నిటికీ మూల కారణం ఆలోచన లేకుండా ఏది పడితే అది తినడం. కానీ ఈ మాట ఒప్పుకోవడానికి మన మనసు అంగీకరించదు. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది కదా, అందుకని మనకి అంగీకరించం. అందుకని ఏం చేస్తాం? డాక్టర్లను ఆశ్రయిస్తాం, మెడికల్ షాపులను ఆశ్రయిస్తాం. అక్కడ మనకి ఉపయోగం కలుగుతుంది అని. కుదరదు. మన చేతుల్లోనే ఉంది. సో ఇందాక చెప్పాను కదా, క్యాలరీ కట్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంది, రోజు ఒక 10,000 వేస్తా పోతే ఒక నెలకి ఎంత అవుతుంది? ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? ఒక 10 ఏళ్ళకి ఎంత అవుతుంది? ఎంత డబ్బు అయి కూర్చుంటుంది. లక్షలు. ఇది కూడా అంతే. రోజు హెవీ ఫుడ్ వేస్తూ ఉంటే ఏమవుతాం? అదంతా అక్కడ చేరి మన ఆస్తి పెరుగుతుంది, అంటే మన సైజు పెరుగుతుంది. బ్యాంక్ అకౌంట్కి మన బాడీకి సేమ్ అనుకోండి. బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు లాగి అవతల పడేసి ఖర్చులు చేసేస్తున్నాం అనుకోండి, నిల్ బ్యాలెన్స్ ఉంటుంది. అట్లాగే మన శరీరంలో నుంచి వేయకుండా అంత తీసేస్తున్నాం అనుకోండి, అంటే వాకింగో, రన్నింగో, జాగింగో, ఇంకోటో ఏదన్నా అనుకోండి, ఇటు నుంచి పోనీయకుండా ఇటు నుంచి తీసేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతాం? అక్కడ నిల్ అకౌంట్ లాగా ఇక్కడ కూడా నిల్ అయిపోతాం. కండలు కరిగిపోతాయి, లావులు కాస్త సన్నాలు అయిపోతారు, సన్నంగా అయిపోతాం. అద్దం ముందు చూసుకుంటే మనమేనా ఇప్పుడు బాగున్నాం అని మనమే అనుకుంటాం. ఇదంతా క్యాలరీల మాయ. సింపుల్. అందుకే నేను వెయిట్ తగ్గడం అంత ఈజీది ఇంకేది లేదు అని నేను పదే చెప్తా ఉంటాను. ప్లేటు, ఆ ప్లేట్లో ఏముంది ఒకసారి చూసుకోవాలి. ప్లేట్లో ఏముంది, మనం ఏం తీసుకుంటున్నాం, ఏం లోపలికి పంపిస్తున్నాం. ఏది లోపలికి పంపిస్తున్నాం అనే సెన్స్ కానీ మనకుంటే ఏది పడితే అది పంపం. అప్పుడు ఏమవుతుంది? కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. లోపలికి ఏదంటే అది పోదు, వెయిట్ తగ్గిపోతాం. సింపుల్ కదా, వెరీ సింపుల్. నా సజెషన్ ఏంటంటే, ఈ హెవీ ఫుడ్స్ ఉంటాయి, మసాలాలతోటో లేదంటే అధిక క్యాలరీలు ఉన్న ఫుడ్లు, ఆయిలీ ఫుడ్లు, వీటిని కాస్త కత్తిరించి ఫ్రూట్స్, పళ్ళని ఎక్కువగా శరీరంలోకి పంపించడం అలవాటు చేసుకోండి. మళ్ళీ పళ్ళు అంటే పళ్ళల్లో మళ్ళీ రకాలు ఉంటాయి. వాటరీ ఫ్రూట్స్ అంటే వాటిల్లో నీళ్ల శాతం అధికంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉందా, ఇది వాటర్ మెలన్. పుచ్చకాయ అంటాం మనం తెలుగులో.
ఇది 92% వాటర్ని కలిగి ఉంటుందన్నమాట. 92%. దీన్ని మన బెస్ట్ ఫ్రెండ్గా కానీ చేసుకుంటే అలా మనం అనుకున్నది సాధించేయచ్చు. ఎందుకంటే దీంట్లో క్యాలరీలు ఎక్కువ ఉండవు అనమాట. నువ్వు ఎంతన్నా తిను, అది శరీరంలోకి అలా వెళ్ళిపోతుంది, మాయమైపోద్ది. దీని ద్వారా శరీరం ఇంత ఏమి కాదు. ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు జపాన్లో, చైనాలో ఎవరమన్నా గెస్ట్గా ఇంకొకరి ఇంటికి వెళ్తాము కదా, అక్కడ ఈ వాటర్ మెలన్ని, ఈ పుచ్చకాయని తీసుకెళ్తారంట. ఎందుకని? దాని వాల్యూని అక్కడ సమాజం గుర్తించింది. అందుకని ఇది ద బెస్ట్ అని భావించి దాన్ని ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు గౌరవ మర్యాద పూర్వకంగా దాన్ని తీసుకెళ్తారు. కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ మనం ఎవరైనా ఇళ్ళకి వెళ్తే పుచ్చకాయ తీసుకెళ్తే ఎవడరాడు పిచ్చోడు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఎక్కడ అలా అనుకుంటారు అని మనం ఏం చేస్తాం, ఖరీదైన యాపిల్ కాయలు తీసుకొని వెళ్తాం. యాపిల్స్ తీసుకెళ్తేనే మర్యాద. జాంకాయ తీసుకెళ్ళాం, ఎందుకంటే జాంకాయలో సి విటమిన్ మస్తుగా ఉంటుంది, మనకి బాగా హెల్ప్ అవుతుంది. కానీ తీసుకెళ్ళాం. పుచ్చకాయ తీసుకెళ్ళాం. మ్యాక్సిమం యాపిల్స్కే యాపిల్స్ని ప్రిఫర్ చేస్తాం. ఇదంతా మనం ఫాల్స్ ప్రెస్టేజ్, మనం కల్పించుకున్న ఒక రుగ్మత అంటా నేనైతే. సో ఈ పుచ్చకాయని మన ఫ్రెండ్గా కానీ చేసుకుంటే దీన్ని ముక్కలుగా కోసుకొని ముక్కలుగా అయినా తినచ్చు, జ్యూస్గా అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా. ఎన్నిసార్లు తింటారా? ఇంతెందుకు, ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేస్తుంటాం కదా, ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్. ఆ జ్యూస్ ఫాస్టింగ్లో దీన్ని వాడుకోండి, మస్తుగా ఉంటుంది, ఫలితాలు భలే వస్తాయి. ఇది I love this fruit. I love.